ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనతో మనం ఏకీభవిందాం. మహోన్నతుడా, మహోన్నతుని చోటున నివసించేవాడు, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు, నాయనా గడిచిన దినాలు సురక్షితముగా కాచి కాపాడినందుకు స్తోత్రాలయ్యా. ప్రభువా, తిరిగి ఉదయకాలం మరలా మేమందరము కూడా నిన్ను ఆరాధించడానికి నాయన సిద్ధపడుచున్నా. దేవా, యొక్క ఆరాధన మీకు అప్పగిస్తూ ఉన్నా. కీర్తనలు పాడుచుంటుండగా బిడ్డలతో మీరుండండి. లేఖనాన్ని చదువుచుంటుండగా బిడ్డలతో మీరుండండి. వాక్య ధ్యానములోని సేవకును మరుగుపరిచి మా అందరితో మాట్లాడండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 666వ కీర్తన, శక్తి చేత కాదేనను, బలముతో ఇది కాదేనను. ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో మనం ప్రవేశిద్దాం. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపుము. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా, మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా, మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మవలన గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు, అదృశ్య లోకములోనికి దిగిననియు, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున తిరిగి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణ, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరము కూడా అలాగే నిలుచుండి పరిశుద్ధ గ్రంథాలు తెరచి 58వ సంకీర్తన 58వ సంకీర్తన
6వ వచనము నుండి 11వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 58వ సంకీర్తన 6వ వచన ప్రారంభం. దేవా, వారి నోటి పండ్లను విరుగుగొట్టుము, యెహోవా కొదమసింహముల కోరలను ఊడగొట్టుము. పారు నీళ్ల వలె వారు గతించిపోదురు, అతడు తన బాణములను సంధింపగా అవి తునకలైపోవును. వారు కరిగిపోయిన నత్తవలే ఉందురు, సూర్యుని చూడని గర్భస్రావము వలె ఉందురు. మీ కుండలకు ముళ్ళ కంపలు సెగ తగలకు మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగరగొట్టుచున్నాడు. ప్రతిదండన కలుగుగా నీతిమంతులు చూచి సంతోషించుదురు, భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు. 11వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుష్యులు ఒప్పుకొందరు. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందిప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము 28వ సంకీర్తన 5వ వచనము నుండి చివరి వరకు కలిసి చదువుకుందాం. దయతో నాతో పాటుగా గట్టిగా మీరు వాక్యాన్ని చదివి ప్రభువుని ఘనపరచాలని ప్రేమతో తెలియచేస్తా ఉన్నాను. 28వ సంకీర్తన 5వ వచన ప్రారంభం. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టారు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టారు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. 9వ వచనం. నీ జనులను రక్షింపము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, రక్షకుడా, విమోచకుడా, ప్రేమస్వరూపి, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ పిల్లలు నాయన చదివిన పరిశుద్ధ లేఖనాన్ని దీవించండి. నాయనా, చదువుచున్న ప్రతి బిడ్డను పరలోకపు ఆశీర్వాదాలతో నింపండి. నాయనా, నీ వాక్యాన్ని విత్తుచుంటుండగా నీ సేవకుని మరుగుపరచండి. మా సొంత మాటలు, సొంత ఆలోచనలు కాదు, కానీ నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించుమని యేసు ప్రభు వారి దివ్య నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఉదయకాలపు ఆరాధనలో ప్రభువుని ఘనపరుస్తున్న ప్రతి కుటుంబానికి కూడా యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా శుభాలు నేను తెలియచేస్తా ఉన్నా. ప్రతి దినము కూడా ఈ శుభాలు ప్రభు పేరట అందచేయటానికి, అందుకుంటానికి దేవుడు మనకి కృపని అనుగ్రహించాడు కదా. కొన్ని చోట్ల, కొన్ని స్థలాల్లో చూస్తూ ఉన్నప్పుడు లేచిన వెంటనే ఆ ఇంటిలో ఉన్నటువంటి తూరిక అంటాం, తుడిచివేసినటువంటిది ఈ ఇంటి మీద, ఈ ఇంటిలోది ఆ ఇంటి మీద వేసి అంతటితో కాదు, కలబడి మల్ల యుద్ధం చేసే పరిస్థితులు అటువంటి ప్రాంతాల్లో కూడా కొన్నిసార్లు చూస్తాం. ప్రస్తుతం టీవీలో అటువంటివి మనం చూస్తూనే ఉన్నాం. కానీ దేవునికి వందనాలు, మనం అలా కాదు కదా. మనం అందరికీ క్షేమాన్ని కలగాలని ప్రార్థన చేస్తున్నాం కలిసి. అందరికీ కూడా శుభవచనాలే మనం నోరు తెరిచి అందిస్తున్నాం కదా. ఎంత గొప్ప దీవెన. కాబట్టి ప్రతి ఉదయకాలం ఈ శుభాలు
చెబుతూ ఉంటుండగా అందుకుంటున్నటువంటి మీరు కూడా మీ నోట శుభవచనాలు అదే సమయంలో మీరు కూడా తిరిగి చెప్పడం అనేది మీ కుటుంబాలకు మరింత శుభము అనే మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఉదయకాలంలో మన యొక్క అంశం ఏంటో మీకు తెలుసా? దైవవాక్యము సంకీర్తన 28వ సంకీర్తన 8వ వచనములో యెహోవా తన జనులకు ఆశ్రయం, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. ఈవేళ అంశం మీకు అర్థమై ఉంటుంది. తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. చెబుతారా మీరు? తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. ఎంత చక్కటి శ్రేష్టమైనటువంటి సందేశము దేవుడు మనకిస్తున్నాడండి. అభిషిక్తులు, అభిషేకించబడిన వారు, బాప్తిస్మము నిర్ధారణ పొందిన ప్రతివారు దేవుని పిల్లలమే కదా. అలాగనే అభిషేకించబడిన ప్రతి ఒక్కరూ కూడా అభిషిక్తులే. దేవుడు తన అభిషిక్తునికి లేక తన రక్షణ పొందుకున్న తన పిల్లలకు ఎవరట? ఆయన రక్షణ దుర్గము అని దైవవాక్యము ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నారు. ఈ వాక్యములో సూటిగా మనం ఆలోచన చేస్తే ఈ వాక్య భాగములో అభిషిక్తుడు ఎవరై ఉంటారో మీరు ఆలోచన చేస్తున్నారా? ఇంకెవరండి? ఈ కీర్తనకారుడు దావీదు భక్తుడు అభిషిక్తుడు కాదా? కాబట్టి దేవుని యొక్క వాక్యం ఈవేళ మన అందరితో కూడా వాగ్దానం చేస్తున్నది. తన అభిషిక్తునికి ఆయన రక్షణ దుర్గముగా ఉండే దేవుడు, ఆయన రక్షించేవాడు. నా కొండ, నా కోట, నా కేడము అనే మాటలు దైవ గ్రంథములో భక్తుడు దావీదు గారు ఆయన తన కీర్తనలో రచిస్తున్నాడు కదా. అలాగనే మనకు కూడా మన తండ్రి అయినటువంటి దేవుడు రక్షణ దుర్గమని మనం నమ్మాలి. ఆయనే రక్షకుడు, ఆయనే కాపాడువాడు, ఆయనే కాపాడుచున్నటువంటి దేవుడు. ఒక బలమైన దుర్గముగా ఉన్నాడు, కోటగా ఉన్నాడు, కదలింపబడినటువంటి వాడుగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ భక్తుడు శ్రేష్టమైనటువంటి సందేశాన్ని ఇక్కడ ఇస్తూ ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క తుఫాను సంభవించేటప్పుడు 70, 80, 100, 110, 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి అనే ప్రకటనలు మనం వింటున్నాం. అటువంటి పరిస్థితుల్లో కొద్ది సంవత్సరాలు వెనక్కి వెళితే వైజాగ్ ప్రాంతంలో పచ్చగా ఉన్న ప్రతి చెట్టు కూడా విరుగగొట్టబడి నేల కోల్చబడింది కదా. వైజాగ్లో అనేకమైనటువంటి బలమైనటువంటి కట్టడాలు ఏమైపోయాయి అంటే నేలకు ఒరిగిపోయాయి. అప్స్టైర్స్లో పైన ఉన్నటువంటి కార్ల షోరూముల్లో నుండి కార్లట ఈ గాలికి అప్పడాల వలె ఎగిరిపోయి అని మనం చదువుకున్నాం 2-3 సంవత్సరాల క్రిందట సత్యాలు. అలాగని కొన్ని సంవత్సరాల క్రిందట కోనసీమ కొరకు ఆలోచన చేస్తే ఇవన్నీ కూడా లైవ్ రిపోర్ట్, ఇవన్నీ అటా కాదు, జరిగిన నగ్న సత్యాలు అందరికీ తెలిసినవే. కోనసీమ అనగా అనేక మంది ఇచ్చే సాక్ష్యం, కొబ్బరి చెట్టుని నమ్ముకున్నామండి, కొడుకు చూడకపోయినా కొబ్బరి చెట్లు మమ్మల్ని పోషిస్తాయి అన్న స్లోగన్ కోనసీమలో పుట్టింది ప్రియులారా. అటువంటి సంవత్సరం భయంకరమైనటువంటి గాలి తుఫాను వచ్చి ఏం జరిగిందో తెలుసు కదా. కోనసీమలో ఉన్న కొబ్బరి చెట్లు నేలపాలైపోయాయి. అంతకుముందు దివిసీమ ఎఫెక్ట్ జ్ఞాపకం చేసుకుంటే చనిపోయిన వారిని సమాధి చేయటానికి అవకాశం లేక
కుప్పల కింద పోసి కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు, గుర్తుకు రావటం లేదా? ఈ సత్యాలన్నీ కూడా ఒక్కొక్కసారి వాక్యానికి అనుగుణంగా జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. మనం అనుకుంటూ ఉన్నాం ఈ కడుపులో నీళ్లు కదలకుండా ఉన్నాయి, చాలా సేఫ్ జోన్లో ఉన్నాం, నాకేంటి ఎవలేమైపోతే. వద్దు, మనం మన కొరకు కాదు, ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి, ఇతరుల క్షేమాన్ని కోరాలి, ఇతరులకు ఆదరణగా నిలవాలి. మనకు కలిగి ఉన్న దానిలో వారి ఆకలి దప్పికలు తీర్చాలి. దట్ ఈస్ ద క్రిస్టియానిటీ. ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, తన అభిషక్తునికి ఆయన రక్షణ దుర్గమం. తన జీవితములో దేవుడు తన అభిషక్తుడు గల దావీదు భక్తుడికి ఏ విధంగా రక్షణ దుర్గముగా ఉన్నాడో జ్ఞాపకం చేసుకుంటున్నాం. తన యొక్క మంచి కార్యాలే అతనికి శత్రువులుగా కొంతమంది తయారయ్యారు. వారి యొక్క జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటే విచిత్రమైనటువంటి జీవితాలు ప్రియులారా. అటువంటి పరిస్థితుల్లో దావీదు భక్తుని యొక్క ఈ చరిత్ర అంతటలో కూడా ఇశ్రాయేలు పక్షంగా వెళ్ళి సౌలు రాజు యొక్క పిలుపును అందుకొని గొల్యాతుతో యుద్ధము చేసి గొల్యాతును నేలకూల్చి ఇశ్రాయేలు యొక్క రాజ్యాన్ని కాపాడినందుకు అక్కడ జరిగినటువంటి ప్రశంస, సౌలు రాజునకు 1000, దావీదు రాజునకు 10,000 స్తోత్రాలు కలుగునుగా. కానీ వారు స్తోత్ర గానాలు చేస్తూ ఉంటేనటండి, తన రాజ్యాన్ని కాపాడమని ఎంతో అతడు పిలుపునిచ్చినటువంటి సౌలు రాజు యొక్క జీవితంలో అసూయ ద్వేషాలు పుట్టి, అదే సౌలు రాజు అభిషిక్తుడైనటువంటి దావీదును చంపటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు కదా. ఆయన తంబురు వాయిస్తూ ఉంటుండగా తనను చంపాలని ఈట విసరగా అది గోడకు బిగించబడింది కదా. వాక్య సత్యాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగునే సౌలు రాజు ఎవరంటే అతడు కూడా అభిషిక్తుడే. ఇక్కడ దావీదు అభిషిక్తుడే అయినప్పటికీ కూడా అభిషిక్తుడు అని మరిచిపోయి, మేలు చేస్తాడని మరిచిపోయి, రాజ్యాన్ని కాపాడాడని మర్చిపోయి, రాజ్యాన్ని నిలువబెట్టాడని మర్చిపోయి ఏం చేస్తున్నాడో తెలుసా? దావీదుని చంపటానికి దుష్ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఒక దినాన జరిగిన సంఘటన, భక్తుడైనటువంటి దావీదు గారిని, అభిషక్తుడైన దావీదు గారిని చంపటానికి 3,000 మందిని తీసుకొని ఆయన దావీదుని తరుముతూ ఉన్నాడట. దైవవాక్యం. ఎన్గెది అరణ్యానికి వెళ్ళారు. ఆ సమయంలోనటండి సౌలు రాజు శంఖాని వృత్తి నిమిత్తము ఆయన వెళ్ళి ఉంటుండగా దావీదు చేతికి చిక్కెను అని పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతూ ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో శత్రువు చేతికి చిక్కినప్పుడు ఏం చేయాలండి? శత్రువును హతమార్చాలి. కానీ ఆ శత్రువుని క్షమించి ఎందుకు విడిచిపెట్టాడో మీకు తెలుసా? అభిషక్తుని ముట్టకూడదని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అభిషక్తుని ముట్టకూడదు. కానీ ఆ నియమాన్ని సౌలురాజు ఉల్లంఘిస్తున్నాడు, కానీ అభిషక్తుడైనటువంటి దావీదు మాత్రం దానిని కాపాడుకుంటున్నాడు, దానిని నెరవేరుస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అప్పుడు ఒకవేళ సౌలు రాజుకి సత్యాన్ని తెలియపరచాలి. నీవు నా చేతికి దొరికావు, నా శత్రువువి, నిన్ను చంపడానికి నాకు అవకాశం వచ్చింది, నేను చంపలేదు అంటే నమ్మడు. అందుకనట ఆ అభిషిక్తుడైనటువంటి ఆ సౌలు రాజు
పైన వేసుకున్న ఉత్తరీయాన్ని అతడు కోసి ఈ యొక్క అభిషక్తుడైన దావీదు చూపెడుతున్నాడు. సౌలు రాజా, ఇదిగో నీవు నా చేతికి చిక్కావు, నీవు అభిషక్తుడవు, దేవుని చేత అభిషేకించబడ్డావు, నిన్ను ముట్టకూడదని నిన్ను నేను విడిచిపెట్టాను. ఎంత గొప్ప భాగ్యం అండి. కాబట్టి ఆయన తన అభిషక్తునికి ఏమయ్యున్నాడు? రక్షణ దుర్గముగా ఆయన ఉన్నాడు అని దైవవాక్యము ఇక్కడ మాట్లాడుతూ ఉన్నది. ఈ 28వ కీర్తనలో మరికొన్ని మాటలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఆ దావీదు చక్రవర్తికి ఏ విధంగా తన కాపుదల, తన భద్రత ఇచ్చాడు అని వాక్యానుసారముగా జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, యెహోవా నా ఆశ్రయము, నా కేడము. ఒకవేళ సైక్లోన్ షెల్టర్స్ కూలిపోతున్నాయేమో, కానీ దేవుడు నీకు, నీ కుటుంబానికి, మనందరికీ ఆశ్రయముగా ఉంటే ఏ విధంగానూ కూడా మనకి కీడు కానీ ప్రమాదము కానీ కలగదని ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యెహోవా నా ఆశ్రయము, నా కేడము. మరి ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచాను కనుక ఏం జరిగిందట? నాకు సహాయము. మనకు సహాయము కలగాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? ఆయన యందు, కేడము యందు, రక్షణ దుర్గమైన దేవుని యందు నమ్మిక ఉంచవలసినటువంటి అవసరత ఉంచి ఉన్నది. ప్రియులారు, దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత ఆశ్రయ దుర్గముగా ఉంటున్నాడు. ఆయన ఎంత ఆశ్రయముగా ఉంటున్నాడు. ఎవరికి అంటే ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడట. ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడట. ఈవేళ ఒక చోట చిన్న వాక్యం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ఆలోచన చేస్తాం. మానవ జీవితంలో సమస్య కలిగినప్పుడట, ఆ సమస్యకు పరిష్కారం కూడా దేవుడే ఏర్పాటు చేస్తుంటాడట. మరి ఆయనే సొల్యూషన్ అనేది ఏర్పాటు చేసినప్పుడు ఎందుకు సమస్య వచ్చింది అని ప్రశ్న వేసుకుంటే, నేను దానికి ఇచ్చిన జవాబు, మనకు సమస్య కలిగినప్పుడు దేవుడి దగ్గరికి రా. వెంటనే ఇరుగు పొరుగు, బంధువు మిత్రుడు, స్నేహితుడు శ్రేయోభిలాషి అనుకుని మోసపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన సమయాన్ని వృధాపరుచుకుంటాం. ఈలోగా ఈ సమస్య ఏమవుతుందంటే ఉధృతమైపోతూ ఉంటుంది. ప్రియులారా, చూడండి, కరోనా వచ్చిన వెంటనే కానుకోపోతే లంగే ఎఫెక్ట్ అయిపోతుందండి, బ్రీదింగ్ ట్రబుల్ అవుతుందంట. ఇది ఎక్కడికి వెళుతుందంటే మరణానికి తీసుకుని వెళుతుంది. అంటే ఏమవుతుందండి? ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి మరణానికి తీసుకుని పోతుంది. సమస్య కలిగినప్పుడు ప్రభు దగ్గరికి మనం రాగలిగితే, ప్రభు పాదాలు ఆశ్రయించగలిగితే, ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించి మన సమస్యను ప్రభువుకి అప్పగించగలిగితే, ప్రభు దగ్గర పరిష్కారం ఉందని జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఆయన ఆ సమస్యను ఆయన పరిష్కారం చేయగలిగిన దేవుడు. నమ్ముచున్నావా? ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలు యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో కానా వివాహం, వారు చేసిన తెలివైన పని ద్రాక్షారసం అయిపోయినప్పుడట వెంటనే అక్కడ ఉన్నటువంటి తల్లి దగ్గరికి వచ్చారు. తల్లి ఏ మాట అయితే చెప్పిందో అదే మాట తూచా తప్పకుండా ఆయన మీతో చెప్పినది చేయుడి అనగానే వెంటనే విన్నవించుకున్నప్పుడట, ఆయన చెప్పినట్లు ఎప్పుడైతే చేశారో అప్పుడే వారి కొరతలు తీరాయి. ఆ సమస్య వచ్చినప్పుడు పరిష్కారాన్ని ఎవరు చేయగలరు? ప్రభు అని ప్రభు దగ్గరికి రా. మనుషుల దగ్గరికి వెళితే ఒక పాయింట్లో ఉన్నటువంటి సమస్య 10 పాయింట్లుగా రేట్ చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకు?
స్వలాభాన్ని అపేక్షించటానికి. అది వాళ్ళకి ఉపయోగం కార్యం, మరొక ఉపయోగం కాదు. అందుకనే దేవుడు ఆశ్రయము, దుర్గము, ఆపత్కాలములు నమ్ముకున్న వారికి నువ్వు నమ్ముతున్నావా? భక్తుడైన దావీదు గారు తన కలిగిన ప్రతి విపత్తులో, సమస్యలో ప్రభు పాదాలు ఆయన ఆశ్రయించేవాడు, ఆశ్రయదుర్గాన్ని ఆశ్రయించేవాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. నీ సన్నిధిలో నిత్యము నా కుటుంబము నిలిచినట్లు నన్ను నీవు జ్ఞాపకం చేసుకో. నీ సన్నిధిలో నేను ఉండటానికి యాపాటి వాడిని. ఏమండి? కానీ మానవులు అలాగనుకో, ఆ ఒప్పుకోలు, ఆ కన్విక్షన్ అది ఉండదండి. కాబట్టి దైవవాక్యం అంటూ ఉన్నది, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను కనుక నాకు సహాయము కలుగును. కనుక నీవు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడు? నా హృదయం ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షించుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించము, వారికి కాపురవై నిత్యము వారిని ఉద్ధరించము. ముగిస్తున్నాను ప్రియులారా. తన యొక్క అభిషక్తునికి ఆయన రక్షణ దుర్గం, ఆయన ఆశ్రయించిన వారికి రక్షణ దుర్గం. సమస్యల్లో ఆయన పాదాలు పట్టుకున్న వారికి ఆశ్రయ దుర్గం. విడుదల చేసే దేవుడు, విమోచించే దేవుడు, మరణము నుండి తప్పించే దేవుడు. చూసారా, 3000 మంది తీసుకుని వెళితే అభిషిక్తుల పక్షంగా యెహోవా దేవుడు ఉన్నాడు కనుక ఏమీ చేయలేకపోయాడు. కానీ ఇక్కడ ఎవరైతే అక్రమాన చేస్తున్నాడో సౌలు రాజుతో 3000 మంది ఉన్నప్పటికీ కూడా అభిషిక్తుడైన దావీదు చేతికి సౌలు రాజు చిక్కిన అభిషిక్తుడని మరచిపోయి ఆయన గుర్తు చేసుకొని తన కక్షను మరచిపోయి విడిచిపెట్టి ఏం చేశాడండి? దేవుడికే అప్పగించాడు. కాబట్టి ఈవేళ వాక్యాన్ని వింటున్న అందరితో, అందరి కుటుంబాలతో ప్రభు ఉన్నాడు. అందరికీ ఆశ్రయమే, అందరికీ దుర్గమే. అందరము కూడా ఆయన పిల్లలమే, ఆయన కుమారులమే, కుమార్తెలమే. కనుక ఆయన కూడా మనందరినీ కూడా అట్టి రీతిలో మరి విడుదల చేసి విడిపించడానికి, రక్షణ దుర్గముగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమ్మరించును కనుక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మరి ఒకసారి దేవా, ఈ ఉదయకాలం మేము కలిసి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థిస్తుండగా నీ బిడ్డలు కూడా ప్రార్థనలో ఏకీభవించి నీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నారు. మా సమస్యలలో అందరూ ఆ సమస్యను ఎత్తిపట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువా, ఇదిగో కరోనా వైరస్ కలిగినటువంటి విపత్తులను బట్టి నాయన మేము కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఈ వారం దినాలు ప్రభువా అనేక ప్రాంతాల్లో సంభవించినటువంటి తుఫానును బట్టి కలిసి ప్రార్థన చేస్తున్నాం. ముంపుకు లోనైనటువంటి నాయన ప్రాంతాలు, ప్రదేశాలలో ఉన్న వారిని రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది నాయన ఇదిగో ప్రభువా వారికి నాయన నివాసము లేక, ఆహారము లేక, వస్త్రాలు లేక ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారికి ఆకలి దప్పికలు తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక మంది తమ ప్రియులను తండ్రి కోల్పోయిన వారు ఉన్నారు. వారికి కలిగిన గాయము కట్టుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా, ఇదిగో మందిరాలు తెరచారు, వాక్యం ప్రకటించబడుతుంది, అందును బట్టి కూడా స్తోత్రాలు నాయనా. మరి ఇక మీదట ఎప్పుడు ఇటువంటి విపత్తులు కలుగకుండా తప్పించండి. అందరూ కూడా మందిరానికి వెళ్ళటానికి నాయన అనుకూలతలు కలుగుచ్చేవని ప్రార్థన చేస్తాను నాయనా. ఇదిగో ప్రభా, మరి యొక్క నీట్ ఎగ్జామ్ రాసినటువంటి బిడ్డలను బట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు. అలాగనే ప్రభా, ఇదిగో తండ్రి సచివాలయం ఉద్యోగాల కొరకు బిడ్డలు పరీక్షలు రాసి ఉంటుండగా వారి జయము కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. హాస్పిటల్స్లో ఉన్నటువంటి వారు, అలాగే యాక్సిడెంట్స్ అయిన వారు స్వస్థపరచండి నాయనా. ఇదిగో ప్రభా, వృద్ధుల కొరకు, యవనుల కొరకు నాయన, స్త్రీ పురుషుల కొరకు, చంటి బిడ్డల కొరకు, చంటి బిడ్డ తల్లుల కొరకు, గర్భిణీ స్త్రీల కొరకు కూడా ప్రార్థన చేస్తూ దినాశీర్వాదాలతో నింపమని మా ప్రభును రక్షకుడైన యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక,
నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారం నేడు మాకు దయచే, మడల అపరాధం చేస్తున్న వారికి క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించుము. శోధంలో నిత్యక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి తోడుగుడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. మరణపు తురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. అదరెను ధరణి భయకంపముచే, అదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం.